హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒక పర్సన్ తన లైఫ్లో మంచి గెయిన్ఫుల్గా మంచి గ్రోత్లో హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయటానికి చూసుకోవాల్సినటువంటి 12 రీజన్స్ ఏమిటి, 12 కారణాలు ఏమిటి, అసలు మీ యొక్క నేమ్లో కరెక్షన్ అవసరమా లేదా, మీ యొక్క లైఫ్ మొత్తానికి ఏదైనా రెమెడీ కావాలా వద్దా అని మీకు మీరే తెలుసుకునేలాగా 14 రీజన్స్ ఉన్నాయి. ఈ 14లో ఏ ఒక్కటి మీకు కనిపించినా ఖచ్చితంగా మీరు నేమ్ కరెక్షన్ వైపు వెళ్ళాల్సిందే. లేదంటే మీకు టైము వేస్ట్, మనీ వేస్ట్, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ యొక్క నష్టం అనేది ఆపాదించబడుతుంది. సో ఇప్పుడు దాకా ఇప్పటి వరకు మీరంతా ఎంతో కన్ఫ్యూజ్ పడి ఉంటారు. ఎలా, మీరు ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఓకే కొంతకాలం బాగుంది, ఆ తర్వాత డౌన్ఫాల్ అయింది. అవ్వగానే ఏం చేద్దాం, ఏం రెమెడీ యూజ్ చేద్దాం, స్టోన్స్ పెట్టుకుందామా, పూజలు చేద్దామా, పుణ్యక్షేత్రాలకు తిరుగుదామా, లేదంటే నేమ్ కరెక్షన్లు చేయించుకుందామా అనే ఆలోచనలో పడతారు. అలా పడిన వెంటనే మీరు ఒక్కొక్క ప్రయోగం మీ మీద మీరు చేసుకుంటూ వెళ్ళేసరికి మీకున్న టైం అంతా వేస్ట్ అయిపోద్ది, డబ్బు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీ యొక్క టైముని, మీ యొక్క డబ్బుని వృధా చేయకుండా ఇన్ టైంలో మీకు ఏం కావాలి రెమెడీ అనేది మీరు తెలుసుకోవటానికి మీరేం చేయాలి. ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నటువంటి 14 రీజన్స్, 14 కారణాలు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రెమెడీ అవసరమే. అది కూడా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. లేకపోతే ఏమవుద్ది, పడుతుందా? ఇప్పుడు ఎక్కువైంది, ఇందాక కొద్ది తక్కువ ఉందిలే. సోషల్ మీడియా లేదా టెలివిజన్ పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుడ్ మార్నింగ్ అబ్బా. మరి షూట్లో 9కి కాల్ చేస్తా, 9కి కాల్ చేస్తా, అంతలో రెడీ అవుతా ఉండు షాప్కి వెళ్ళడానికి. గ్యాప్ ఉందని చూస్ చేసిందా. ఒకవేళ ఈ 14 గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అది కేవలం మీకే లాస్ కాకుండా మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా అది లాస్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైంలో మీ యొక్క నేములో ఏముంది, మీ యొక్క చార్టులో ఏముంది అని ఎవరు చెప్పనవసరం లేకుండా మీకై మీరే తెలుసుకునేలాగా మినిమం 5వ తరగతి చదువుకున్న వారికి కూడా అర్థమయ్యేలాగా, వారికి వారే చేసుకునేలాగా ఇలా వివరించి చెప్పడం అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. తద్వారా మీ యొక్క టైము, డబ్బు ఆదా అవుతుంది. మీ యొక్క లైఫ్ అనేది మంచి గెయిన్ఫుల్గా, మంచి గ్రోత్లో, సరైన టైంలో ముందుకెళ్తుంది. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దామండి. ఎవరికైనా ఒక పర్సన్కి 14 రీజన్స్ కనుక కనిపిస్తే వారు ఖచ్చితంగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. నెంబర్ 1, మీ యొక్క స్ట్రెంగ్త్ని సరిచూసుకోవడం. మొదటగా
మీ యొక్క స్ట్రెంగ్త్ని సరిచూసుకోవడం. ఎలా చూసుకోవాలి స్ట్రెంగ్త్? ఆ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకోవాలి అనేది ఈ పాయింట్లో ఉన్న విషయం. దాన్ని ఎలా చేయాలో చూద్దామండి. స్ట్రెంగ్త్ అనేది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 నుంచి 9 వరకు వాల్యూస్ తెలియాలి. స్ట్రెంగ్త్ వాల్యూస్ తెలియాలి. ఇది మీకు తెలియాల్సింది. దీన్ని మీరు నోట్ చేసుకోండి. బోర్డు పైన చిన్నగా కనిపించినా నేను చెప్పేదాన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. ఒక బుక్ పైన 1 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 36 డిగ్రీల 40 నిమిషాలు, 2 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 26 డిగ్రీల 40 నిమిషాలు, 3 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు, 4 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 36 డిగ్రీల 40 నిమిషాలు, 5 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు, 6 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు, 7 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 46 డిగ్రీల 40 నిమిషాలు, 8 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 53 డిగ్రీల 20 నిమిషాలు, 9 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు. ఈ వాల్యూస్ టేబుల్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గనక ఇది అనుకోండి 28/5/1997 ఇది అనుకోండి. ఇప్పుడు మీ యొక్క స్ట్రెంగ్త్ చూసుకోవాలి ఎంత అనేది. దానికి మొదటగా ఈ యొక్క ఇయర్ వేసుకోవాలి. 1997 ఇయర్ని ఇలా వేసుకోవాలి కిందికి. తర్వాత మంత్ వేసుకోవాలి 05. 0కి స్ట్రెంగ్త్ వాల్యూస్ ఉండవు. అది డిజిట్కి ముందున్నా ఉండవు, డిజిట్ తర్వాత ఉన్నా ఉండవు. కాబట్టి 0కి లేదు. 5 తర్వాత 28లో 2 8 ఇవి అన్నిటికీ ఈక్వల్ టు పెడుతూ ఎన్నో చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఆ 7 సంఖ్య ఇటు వేసుకోవాలి. 1 అంటే ఎంత 36 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత 9 అంటే ఎంత 40 డిగ్రీలు. మరలా 9 40 డిగ్రీలు. 7 అంటే 46 డిగ్రీల 40 నిమిషాలు. 5 అంటే 40 డిగ్రీలు. 2 అంటే 26 డిగ్రీల 40 నిమిషాలు. 8 అంటే 53 డిగ్రీల 20 నిమిషాలు. ఇప్పుడు ఇదంతా మనం కూడాలంటే మొదట నిమిషాలు కూడుకోవాలి. ఇక్కడ 40 నిమిషాలు 40, 40 రెండోది 3 40లు ఉన్నాయి, ఒక 20 ఉంది. 3 40లు 120, ఒక 20 140. దీంట్లో 60 నిమిషాలకి ఒక డిగ్రీ. ఎన్ని 60 నిమిషాలు అంటే 2 60 నిమిషాలు 120 పోతే 20, 2 60 నిమిషాలు. ఆ 2 ఇటు వేసుకోవాలి, మిగిలిన 20 నిమిషాలు ఇటు వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 6లు 1 2 3 6లు ఉన్నాయి. 3 6లు 18, ఇది ఒక 2 20, ఇది ఒక 3 23. అంటే ఇక్కడ 3 డిగ్రీలు ఇవి. ఇక్కడ 2 2 5 7 9 9 ఈ 4 ఉన్నాయి 16 16 9 25 25 3 28 28 287 డిగ్రీల నిమిషాలు. ఇప్పుడు దీంతో భాగించాలి. 283 డిగ్రీల 20 నిమిషాలని 7తో 7 4 28 పక్కన 3 దించుకుంటాం. 3లో పోదు. మరి పోనప్పుడు ఒక అంకె దించి పోనప్పుడు మళ్ళీ 2వ అంకె దించుకోవాలి అనుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇది డిగ్రీలు. మరి ఇంకా 2వ అంకె లేదు, డిగ్రీల్లో 1 అంకె ఉంది. కాబట్టి దీన్ని నిమిషాల్లోకి మార్చుకోవాలి. 3 60లు 180 ప్లస్ 20 అంటే ఎంత 200. ఇప్పుడు 7 దీంతో భాగించాలి, నిమిషాలు వస్తాయి. 7 2 14, 6 వస్తుంది పక్కన 0, 7 8 56, 4 శేష మిగిలిద్ది వదిలేద్దాం. ఇది 40 డిగ్రీల 28 నిమిషాలు. ఈ విధంగా మీరు మీ స్ట్రెంగ్తే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మొత్తం స్ట్రెంగ్త్ ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ మీ గురించి కాబట్టి మీ గురించి మాట్లాడదామండి. 40 డిగ్రీల 2 నిమిషాలు వచ్చింది. మనకి స్ట్రెంగ్త్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే 30 డిగ్రీల లోపు, వీరిని బిలో యావరేజ్ పీపుల్స్ అంటారు. ఇంకొకటి 30 డిగ్రీలు 35 డిగ్రీలకు మధ్యలో, దీన్ని యావరేజ్ పీపుల్స్ అంటారు. ఇంకొకటి మూడోది 35కి 40కి మధ్యలో,
దీన్ని అబోవ్ యావరేజ్ పీపుల్స్ లేదా కంఫర్టబుల్ లైఫ్ పీపుల్స్ అంటారు. నెక్స్ట్ 4వది లాస్ట్ది 40 పైన, 40 పైన, దీన్ని ఐడెంటిఫైడ్ పీపుల్స్ లేదా లెజెండరీ పీపుల్స్ అంటారు. ఇక్కడ మొదటి 2 పీపుల్స్ ఉన్నారే, అంటే బిలో యావరేజ్ అండ్ యావరేజ్ 35 లోపు, వీళ్ళు ఎంత తక్కువ స్ట్రెంత్ వాళ్ళకుంటే అంత మంచిది. ఎందుకు మంచిది? వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ సమస్యలు వస్తే చాలా చిన్నవి వస్తాయి, ఎదుర్కొనగలిగే వస్తాయి. అందువల్ల వారికి ఎలాంటి సమస్య లేదు. వారికి ఎప్పుడు సమస్య ఉంటుందంటే, వారు గనక మేము కామన్గా బ్రతకడానికి సిద్ధంగా లేము, మేము హై లెవెల్గా దూసుకుపోవాలి, మా లైఫ్లో మంచి గ్రోత్ కావాలి, మేము పుట్టిన విధంగా యావరేజ్గా ఉండటానికి కుదరదు, మేము కంఫర్టబుల్ లైఫ్లోకి వెళ్ళాలి, ఐడెంటిఫైడ్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వారికి అవసరం. మరి ఇక సమస్య ఎవరికి? కంఫర్టబుల్ లైఫ్ లేదా అబోవ్ యావరేజ్ లైఫ్ ఉన్నటువంటి 35 to 40 మధ్య ఉన్న వాళ్ళకి, 40 పైన ఉన్న ఐడెంటిఫైడ్ లైఫ్ వాళ్ళకే సమస్య. ఏంటి సమస్య? ఇప్పుడు మీకు 40 డిగ్రీల 2 నిమిషాలు ఉంది అంటే ఏంటి? మనకి పూర్వకాలంలో ఇలా పుట్టినోళ్ళని అప్పుడు స్ట్రెంత్ చూసే విధానం లేదు, పేసు చూసే చెప్పేవాళ్ళు. ఏమని? అరే నువ్వు కారణ జన్ముడవుతావురా అనేవాళ్ళు. కారణ జన్ముడు కావటం అంటే ఏంటి? సక్సెస్ఫుల్ మ్యాన్ అవటం, తన యొక్క లైఫ్లో సక్సెస్ఫుల్ మ్యాన్ అవటం. ఈ 40 డిగ్రీలు పైన ఉన్న వాళ్ళని ఏమంటారు? లెజెండ్స్ అని. ఎందుకంటారంటే వీరు చేసే పనులు, వీరి యొక్క సక్సెస్ని కొన్ని లక్షల మంది చూసే విధంగా ఉంటుంది. ఒక నరేంద్ర మోడీ గారు, ఒక రాజశేఖర్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక జగన్ గారు, ఇట్లా ఈ విధంగా ఒక కొన్ని లక్షల మంది వాళ్ళు చేసేటువంటి పనిని చూసేటువంటి స్థాయి వాళ్ళకు వస్తుంది ఇలా ఉండటం వల్ల. ఇది ప్లస్. మరి మైనస్ ఏంటి? ఇలా ఉన్న వాళ్ళకి వారి లైఫ్ మొత్తం కరెక్ట్గా లేకపోతే, అంటే నేమ్స్ కానీ ఇక మిగతా ఇవన్నీ ఈ 13 కానీ కరెక్ట్గా లేకపోతే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 30 లోపు వాళ్ళకి 35 వాళ్ళకి కరెక్ట్గా లేకపోయినా కూడా చిన్న నష్టం జరిగిద్దని. కానీ వీళ్ళకి భారీ నష్టం జరిగిద్ది. అంటే స్ట్రెంత్తో అయితే పుట్టాం, మంచి స్ట్రెంత్తో పుట్టాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి తగిన ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. మరి అలా లేనప్పుడు ఏమవుద్ది? ఆ జరిగే నష్టము చాలా భారీగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఒక 100 మీటర్ల దూరంలో నుంచి పడ్డామనుకోండి, చిన్న నొప్పి కలిగిద్ది. అదే ఒక 1000 మీటర్ల పైనుంచి పడితే ఎంత భారీగా జరిగిద్ది? అలాగనమాట. అదే 35 డిగ్రీస్ లోపు స్ట్రెంత్ ఉన్న వాళ్ళకైతే ఆ నొప్పి కొంచెమే, కానీ 35 డిగ్రీస్ అబోవ్ ఉన్న వాళ్ళకి గనక మిస్టేక్స్ జరిగితే ఆ పెయిన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెంత్ ఉన్నటువంటి వీరు ఏం చేయాలి అంటే, వారి పేరులో 2000 డిగ్రీలకు పైగా ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇప్పుడు మీరు స్ట్రెంత్ తెలుసుకున్నారు, మీకు 40 డిగ్రీస్ వచ్చింది స్ట్రెంత్. కొంతమందికి ఇదే విధంగా చూసుకుంటే 32 డిగ్రీస్ వచ్చింది, కొంతమందికి 36 డిగ్రీస్ వచ్చింది, కొంతమందికి 39 డిగ్రీస్ వచ్చింది, మీకు 40 వచ్చింది. మరి ఇలా ఉన్న వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి అనేది చాలా పారామీటర్స్ని బట్టి చెప్పాలి. ఒక పారామీటర్స్ కాదు, చాలా ఉంటాయి. ఆ విషయాలను బట్టి ఎంత ఉండాలని చెప్పాలి. అయితే ఎవరికైనా సరే సేఫ్ జోన్లో ఉండాలంటే 2000 డిగ్రీలకి తక్కువగా నేమ్లో ఫ్రీక్వెన్సీ ఉండకూడదు. కాబట్టి ఈ ఎలిమెంట్ ద్వారా మీకేం తెలిసింది? ఫస్ట్ పాయింట్ ద్వారా మీ యొక్క స్ట్రెంగ్త్ను తెలుసుకోవటం, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క స్ట్రెంగ్త్ను తెలుసుకోవటం, మీ యొక్క స్ట్రెంగ్త్ ప్రకారం మీ యొక్క నేములో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనే ఆలోచన మీకు వస్తుంది. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటి? ఇప్పుడు 32 డిగ్రీలు ఉంది, బాగా డబ్బు ఉన్నటువంటి ఫ్యామిలీలో పుడతాడు అతను. మరి అతను కనుక ఒక 20 లక్షలు పెట్టి బిజినెస్ చేశాడనుకో నష్టపోతాడు. ఇతను చేయకూడదు. మరి అతనికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది, కానీ చేయకూడదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు 40 డిగ్రీస్, ఇతను చేయాలి. మరి ఇతను చేయకూడదంటే ఎట్లా అంటే, అతని పేరు మీద అతను చేయకూడదు. అతని ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉందో
వారి పేరు మీద చేయాలి. అప్పుడు ఈ పాయింట్ ఎలా ఉపయోగపడుద్ది ఇతనికి? ఇక ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెంత్ అంతా తెలుసుకొని ఎవరి స్ట్రెంత్తో చేయాలని అర్థమైద్ది. అప్పుడు వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉందో వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఫర్మ్ని వీళ్ళు నడిపితే అద్భుతమైన లాభాలు గడిస్తారనమాట. సో ఒకరి యొక్క స్ట్రెంత్ని ఎలా చూసుకోవాలి, ఆ స్ట్రెంత్ను బట్టి వారు ఏ పని ఎలా చేయాలి, వారే స్వయంగా చేయాలా, వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి ద్వారా అన్నా చేయాలా అనే విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే చాలా డబ్బుని టైంని వృధా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ వన్, మీ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని సరిచూసుకోవాలి. మీ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని సరిచూసుకోవాలి. స్ట్రెంగ్త్ అంటేనేమో డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటేనేమో మీకున్నటువంటి పేరును బట్టి అన్నమాట. ఓకే, మరి ఎవరికైనా సరే ఎక్కువగా 2 పేర్లు ఉంటూ ఉంటాయి. ఒకటి రిజిస్టర్ నేము, రెండోది కాలింగ్ నేము, వ్యవహారిక నామము అంటారు. మరి ఏ నేముకు చూసుకోవాలి? కొంతమంది రిజిస్టర్ నేమ్లో వీర వెంకట సత్యనారాయణ నరసింహ అని ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అనే భ్రమలో ఉండటం కోసం దాన్ని చూసుకుంటారు, వీర వెంకట సత్యనారాయణ అది చూసుకుంటారు. అలా కాదు. మీకు ఎంత పెద్ద పేరున్నా, మీరు ఏ పేరుతో పిలువబడుతున్నారో, ఇప్పుడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని ఒకరికి ఉందనుకోండి, సింపుల్గా ప్రసాద్ అని పిలువబడుతున్నాడు, ప్రసాద్కే చూడాలి. శ్రీనివాసరావు ఒకరికి ఉందనుకోండి, శ్రీలోని పిలువబడుతున్నాను అనుకోండి, శ్రీనికే చూడాలి. రాజ్యలక్ష్మి అని ఉంది, లక్ష్మిని పిలుస్తున్నాం, లక్ష్మికే చూడాలి. కాబట్టి రిజిస్టర్ ఉన్న నేమ్ కాదు. ఇది కూడా చాలామంది నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందిలే అనే తృప్తి పట్టడం కోసం, అనే భ్రమలో ఉండటం కోసం ఆ యొక్క రిజిస్టర్ నేమ్ చూస్తారు. చేయొద్దు. ఆల్ రిజిస్టర్ నేమ్స్ ఆర్ న్యూట్రల్. అవి కథలో మెదలో మనకేం చెయ్యవు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో కాలింగ్ నేమ్కే మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా చూసుకోవాలి, అసలు సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏంటో చూద్దామండి. ఆపుతావు 2 minutes పాస్. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దామండి. సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిచూసుకోవడం. మీ నేమ్ గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా పెద్ద నేమ్ అనుకోండి, వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనుకోండి, మిమ్మల్ని అందరూ కూడా సత్యనారాయణ అని మాత్రం పిలుస్తున్నారు. వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనేది రికార్డ్ నేమ్, సత్యనారాయణ అని పిలుస్తున్నారు. కాబట్టి మనం దానికే చూసుకోవాలి, సత్యనారాయణ. ఇది నేమ్. ఇప్పుడు దీనికి సౌండ్ ఫ్రీక్వెన్సీ చూద్దాం ఎంత ఉందో. ఇలా కిందికి రాసుకోవాలి నేమ్ని, సౌండ్ ఫ్రీక్వెన్సీ చూడాలన్నప్పుడు. అన్నిటికీ ఈజ్వల్ పెట్టుకోవాలి. ఒకవేళ సత్యనారాయణలో ఒకేనే రాసుకుంటే ఒకేనే రాసుకోండి, మీ ఇష్టం. అది మీరు స్పెల్లింగ్ ఎలా రాస్తున్నారో అదే చూసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఈ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇది. ఈ టేబుల్ ప్రకారం వీటికి వాల్యూస్ తీసుకోవాలి. ఈ టేబుల్ మీరు నోట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఎస్ అంటే 30 degrees, ఎస్ 30 degrees. ఏ అంటే 1 degree. టీ అంటే టీ చూసుకుని 400 degrees. వై అంటే 10 degrees. ఏ అంటే 1 degree. ఎన్ అంటే 50 degrees. మళ్ళీ ఎన్ 50. ఏ1. ఆర్ అంటే 200 degrees. చూసుకోండి, ఆర్ అంటే 200. ఏ అంటే 1 degree. వై అంటే 10 degrees. ఏ అంటే 1 degree. ఎన్ అంటే 50 degrees. ఏ అంటే 1 degree. ఈ విధంగా టేబుల్ చూస్తూ మనం ఏ పేరుకైనా సరే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి. మొదటగా 3 అంకెలే కాకుండా 2 అంకెలే కూడదామండి. 50, 10, 60. 60 ఇది ఒక 100, 160, 170, 200. 200 3 అంకెలు చూస్తే ఈ 2 ఉన్నాయి. 200, 400, 800, 800. ఇక ఒక్క అంకె 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 806 degrees. చూడండి, పేరైతే సత్యనారాయణ చాలా పెద్దదిగా ఉంది, కానీ దానిలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ కేవలం 806 degrees.
మరి ఇప్పుడు మీకు ఇందాక స్ట్రెంత్ ఎంత వచ్చింది, 40 డిగ్రీల అబోవ్ స్ట్రెంత్ వచ్చింది మీకు. మరి ఎంత ఉండాలి, 2000 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఓకే, ఒకవేళ మీకు స్ట్రెంత్ ఎంతన్నా కానివ్వండి, నేమ్లో 2000కు తక్కువ ఉండొద్దు. అయితే ఉండకూడదా, ఉండొచ్చు. అయితే అన్ని లెక్కలు చూసిన తర్వాత అవసరమైతే 900, 1800, 1700, 1400 మేము నిర్ణయిస్తాం, అప్పుడు ఓకే. ఇది మీకే మీరు చూసుకోవటం కాబట్టి మీకు ఒక కొండ గుర్తు ఏంటంటే 2000 డిగ్రీలకు తక్కువ ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఇప్పుడు మీ నేమ్లో మీరు 806 డిగ్రీలతో ఉన్నారు, ఏమవుద్ది మరి? మీ నేములో ఫ్రీక్వెన్సీ ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉంటే, అంటే 2000 డిగ్రీలు ఉండాలి, దాని తక్కువలో ఉంది. మరి ఇప్పుడు ఏమైంది, మీపై నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. నేను చాలామంది నా కస్టమర్లకు ఇదే రాస్తుంటాను, ఇది మీకు ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్లో లేదు, కావున మీపై నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది అని. కొంతమంది అది అర్థం కాక అడుగుతారు, వారికి వివరిస్తాను. కొంతమంది అడగరు, మరి వారికి అర్థమవుతుందో అర్థం కాదో అది వేరే విషయం, అడగరు. అంటే అడగకపోయినా పర్వాలేదు, నేను అంతా చేసిస్తా కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని వివరిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఇది మీకు ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్ కంటే తక్కువగా ఉన్నది, దాని వలన మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఏమవుద్ది, నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే మీరు గనక ఒక 10 సంవత్సరాల వయసున్న బాబు అనుకోండి, ఏమవుద్ది, మీకు 10 సంవత్సరాల వయసులో ఏం జరిగిద్ది అసలు? బాల్యం, అక్కడి నుంచి విద్యాభ్యాసం, అక్కడ నుంచి లైఫ్లో సెటిల్ అవ్వడం, ఆ తరువాత వివాహం, ఇవి జరుగుతాయి. 4 పాయింట్లు జరుగుతాయి. మరి మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే ఏమైంది, మీ బాల్యం బాగుండదు. బాల్యం బాగుండదు అంటే అర్థం ఏంటి? బాగుండదంటే ఎవరికైనా 3 కారణాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఇది బాగా లేకపోవటానికి 3 ఉంటాయి. 1, ఆర్థికంగా బాగుండదు. 2, మానసికంగా బాగుండదు. 3, శారీరకంగా బాగుండదు. ఆర్థికంగా బాగుండదు అనుకోండి ఈ వయసులో, అంటే అర్థం ఏంటి, అది సంపాదించే వయసు కాదు. ఆర్థికంగా బాగుండదు అంటే వారి యొక్క ఫ్యామిలీలో వారి పేరెంట్స్ ఇబ్బంది పడతారు. అంటే వారు జాబ్ చేస్తున్నారు, వారికి వచ్చే ఆదాయం కంటే అప్పులు ఎక్కువ అవుతాయి. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, దాంట్లో భారీ నష్టాలు వస్తాయి. ఈ విధంగా అది పేరెంట్స్కి థ్రెట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు మానసికంగా బాగలేదు అంటే ఏం జరిగిద్ది? మానసికంగా బాగలేదంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, వారిద్దరూ ఏకాభిప్రాయంతో ఉండరు, మీకు చికాకు వస్తూ ఉంటుంది, ఇలా జరిగిద్ది. లేదు, 3వది శారీరకంగా బాగుండదంటే ఏం జరిగిద్ది? మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఆరోగ్యం బాగోదు, తద్వారా మీరు స్కూల్కి టైంకి వెళ్ళలేరు, అటు స్కూల్లో టీచరు ఎక్కువ మార్కులు రాకపోతే అరుస్తుంటారు, మీ లైఫ్ మీద మీకే విరక్తి పుట్టింది. ఇది నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవ్వటము అంటే. చూసారా, మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే ఫ్యామిలీ మొత్తానికి అది ఆపాదించబడుతుంది. ఒకవేళ 20 సంవత్సరాల వయసులో వచ్చారనుకోండి, ఈ విధంగా చూసుకున్నారనుకోండి, అప్పుడేం జరగాలి? బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, 2 అయిపోయినాయి, ఇంకేమున్నాయి? లైఫ్లో సెటిల్ అవ్వడం, మ్యారేజ్. ఇక వీరికి లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఉంటే వారి చదువు పెద్దదనుకోండి, చిన్న సెటిల్మెంట్ వచ్చింది, దాంట్లో ఇమడలేరు. ఈ విధంగా లేదా ఒకే చోట ఉండకుండా రకరకాల పనులు చేయాల్సి వస్తుంది, దానివల్ల టైము డబ్బు వృధా అవుతుంటుంది. ఎవరన్నా పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే సందేహిస్తుంటారు. ఆ విధంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అది ప్రాబ్లం అవుద్ది. ఏందా ఇంత బాగా చదువుకొని మా వాడికి ఏమీ సెటిల్మెంట్ రాలేదు, అంటే సెటిల్ అవ్వడానికి ఏమీ జాబ్ దొరకలేదు అని ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీరు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టారనుకోండి, బిజినెస్లో పెట్టారనుకోండి, భారీగా నష్టపోతుంటారు. అది పేరెంట్స్కి ప్రాబ్లమే. సో సరైన లైఫ్ పార్ట్నర్ కూడా లభించరు. మరి 20 ఏళ్ల వయసులో ఇలా ఉంటే, నెగిటివ్ కనుక జనరేట్ అవుతూ ఉంటే మీకు సరైన లైఫ్ పార్ట్నర్ అంటే మీకు సరైన మ్యాచ్ లభించరు. తద్వారా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అభిప్రాయ భేదాలు రావటం, విడిపోటాలు, కొట్టుకోటాలు, అంతా మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనమాట. అది ఒకవేళ 30 ఏళ్ల వయసులో ఇలా వచ్చారనుకోండి, ఇలా చూసుకున్నారనుకోండి, అప్పటికేమైంది?
బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, లైఫ్లో సెటిల్ అయి ఉంటారు ఏదో ఒకటి, అంటే చిన్న పనో పెద్ద పనో అయ్యి ఉంటారు. తర్వాత పెళ్ళి అయ్యి ఉంటుంది. మరి ఇంకేంది అప్పుడు పిల్లలు పుడుతుంటారు. మరి ఇంత నెగిటివ్ ఫోర్స్ మీ మీద ఉన్నప్పుడు పిల్లలు ఎలాగా సేఫ్గా పుడతారు? వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతూ పుడతారు. వాళ్ళు పుట్టేకుంది ఆ ఇబ్బందులు మీకు తలనొప్పిగా తయారయ్యి మీకు ఎందుకు చేసుకున్నానురా బాబు పెళ్ళి, ఎందుకు ఈ జీవితం అన్నంత దిగ్భ్రాంతికి లోనవుతారు. లేదు 40 ఏళ్ళ పైన వచ్చారు, 40 సంవత్సరాల పైన చూసుకున్నారు, అప్పటికేముంటుంది? బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, లైఫ్లో సెటిల్ అవడం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పెద్ద అవడం అయిపోయింది. ఇక పిల్లలు పెళ్లి చేయటం, పిల్లలు ఏదైనా లైఫ్లో సెటిల్ అవడం రేంజ్కి వస్తారు. మరి ఆ రేంజ్లో నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవడం అంటే ఏంది? బాగా అప్పులు పాలై ఉంటారు, లేదా ఉన్న డబ్బులన్నీ మంచినీళ్ళు అయిపోతుంటాయి. ఓ పక్క పిల్లలకి ఒక సెటిల్ అనేది చేయటం అనేది అయి ఉండదు, ఒక పక్క పిల్లలకి వారి లైఫ్లో సెటిల్ చేయటం అనేది అయి ఉండదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వీటిని నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవ్వడం అంటే ఇవి జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, సో మీరు రెండో పాయింట్ అయిన సౌండ్ ఫ్రీక్వెన్సీని చూసుకున్నప్పుడు మీ పేరులో గనక 2000 డిగ్రీలకి తక్కువ ఉంటే మీ పైన నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఈ వయసులో ఏ వయసు వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా? తక్షణమే ఒకే ఒక రెమెడీ 14 డైమెన్షన్స్లో సైంటిఫిక్గా అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి నేమ్ కరెక్షన్ జరిగి తీరాల్సిందే. న్యూమరాలజీ ప్రకారం మీ వైబ్రేషన్లో మీరు ఎలా జర్నీ చేయాలో మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇదే రెమెడీ. సో ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ప్యాటర్న్. మరి మీ ప్యాటర్న్ని మీరే చూసుకోవాలి. అయితే అసలు ప్యాటర్న్ అంటే ఏంటి, ఆ ప్యాటర్న్ని ఎలా చూసుకోవాలి, ఆ ప్యాటర్న్ని చూసుకోవటానికి ఏమేమి టేబుల్స్ కావాలి, అది ఇప్పుడు చూద్దామండి. క్లాత్లే అబ్బా, ఇక్కడ క్లాత్లు ఉండాలి కదా. అవి తర్వాతలే, ఇప్పుడు ముందు ఇక్కడ పని చేద్దాం, పని జరగాలిగా అని తుడుతుండే తొందరగా అయిపోయింది. ఎక్కువ డిలే కాకుండా దానివల్ల ఇబ్బంది అవుతుంది కదా సార్. పెయింట్ వేసి మరి పెయింట్ అయిపోయి మొత్తం పోతుంటుంది. పాస్ పెట్టావు, అది మళ్ళీ సరిపోదేమో. ఇది పాస్ వద్దులు అయిపోయిందిలే, ఇది ఇంక పెట్టమా, మళ్ళీ తడే వద్దు. చిన్నదే కదా సార్. ఏందబ్బా ఇది అలాగే చిన్నదే కదా. ప్రతిదీ 9 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నబ్బా. అది విడిగా పెడతాను కూడా వీలుగా ప్లాన్ చేసుకుంటున్నా. ఓకే, ఇక 14 కారణాల్లో మూడో కారణం చూద్దామండి, మూడో విషయం చూద్దామండి. అది ప్యాటర్న్. ఇది ఎలా వస్తుంది? మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి వస్తుంది. 28/5/1997 అనుకుంటే దీని నుంచి మనం ప్యాటర్న్ తీసుకోవాలి. అంటే ఎవరైనా సరే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక మీకు తెలిసి ఉంటే మీ లైఫ్ గురించి, ఏది కంప్లీట్ మీ లైఫ్ గురించి 3 వాక్యాల్లో తెలుసుకోవచ్చు. తెలుసుకొని ప్రమాదం ఉందా, ఇమీడియట్గా రెమెడీ ఏంటి, 14 డైమెన్షన్స్లో నేమ్ చేసుకోవటం, దాన్ని కోర్సుగా అప్లై చేయటం, మీ యొక్క జన్మ విభజన మీరు జర్నీ చేయటం. సింపుల్. ఇక మీరు ఏది ఆలోచించిన అవసరం లేదు. అంటే స్టోన్స్ పెట్టుకుందామా, పూజలు చేసుకుందామా, అనవసరం. అంటే మీ సమస్యకి అనవసరం.
మీ సాంప్రదాయ సిద్ధంగా మీకు అవసరమైతే చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీ సమస్యను తీర్చేవి కాదు. సైంటిఫిక్గా ఉన్న ఇది మాత్రమే తీర్చగలదు. ఓకే, ఇప్పుడు ప్యాటర్న్ ఎలా చూసుకోవాలి మీరు చూద్దామండి. ఇది డేటు. దీని నుంచి మనం ఫస్ట్ డెస్టినీ తీసుకోవాలంటే ఈ డేట్ ఇలాగే ఉంచేసి లాస్ట్లో ఇవన్నీ కూడి ఇక్కడ వేసుకోవాలి. 2, 8, 10, 10, 5, 15, 15 ఇది ఒక 10, 25, 34, 41. ఇప్పుడు 28, 2, 8, 10, 10లో 1 0, 1, 0 5 కూడుకుంటే 5, 1 9 10, 19 26, 8, 4 1 5. అంటే ఈ 3 కూడితే ఇది సమానం అవ్వాలి. 1 5 6, 6 8 14, 14 1 ప్లస్ 5. ఈ విధంగా చూసుకోవాలి. అంటే ప్యాటర్న్ తయారు చేసుకునే విధానం ఇది. ఈ విధంగా ప్యాటర్న్ మనం తయారు చేసుకోవాలి. దీన్ని డేట్ నుంచి వచ్చిన డిజిట్ అంటారు, దీన్ని మంత్ నుంచి, దీన్ని ఇయర్ నుంచి, దీన్ని డెస్టినీ నుంచి. ఈ 4 పార్ట్స్ని ఇలా రాసుకుంటే దీన్ని ప్యాటర్న్ అంటారు. దీన్ని ఇంకా తెలుగులో విధిరాత, బ్రహ్మరాత అంటారు. దీని ప్రకారం మీది గనక ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు ఏం జరిగిద్ది లైఫ్ అంతా అనేది 3 వాక్యాల్లో ఎలా చూసుకోవాలో చెప్తాను. దానికి ఈ టేబుల్స్ అవసరం. డిఏ అంటే డెడ్ అండ్ టీ కపుల్స్, జంటలు అనమాట. 6 16 17 29 37 38 47. వీటిని డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, డెడ్ యాంటీ కాంబినేషన్స్ జన్మ పగ సంఖ్యల జతలు. అంటే ప్యాటర్న్లో మాత్రమే చూసుకోవాలి. ఎక్కడ 1 6 కనబడ్డా భయపడిపోయి ఇది జన్మపగ సంఖ్యలు అనుకుంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. ఇక్కడ దేనికి సంబంధించిన ఫార్ములాని, దేనికి సంబంధించినటువంటి టాపిక్ని దాని దగ్గరే చూడాలి. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి మీరు భయభ్రాంతులకు గురైతే మీ ఇష్టం, అది అంతే, కానీ రైట్ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ జతలు ఏమైనా ఉన్నాయా? 1 6 అంటే ఇటే కాదు, 1 6 అంటే 6 1 కూడా ఉండొచ్చు. 1 6 యాడ్ లేవు, 6 1 కూడా లేవు, 1 7 లేదు, 2 9 లేదు, 3 7 లేదు, 3 8 లేదు, 4 7 లేదు. సో డెడ్ యాంటీ కాంబినేషన్స్ కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 70% వారి లైఫ్ అనేది నెగిటివ్తో ఉన్నట్టు. కూల్ నెంబర్స్ ఉంటే, ఇది ఈ 2 ఉంటే, అంటే కూల్ నెంబర్స్ ఒక్కటే ఉంటే 20% థ్రెట్లో ఉన్నట్టు, 20% నెగిటివ్ ఉన్నట్టు. వీక్ నెంబర్స్ ఉంటే 10% ఉన్నట్టు. ఈ 3 ఉంటే 100% ఉన్నట్టు. సో ఇక్కడ ఇవి లేవు కాబట్టి 70% సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక ఇవి చూద్దామండి. 3 6లు ఏమైనా ఉన్నాయా? దీనిలో లేవు. సో 90% సేఫ్లో ఉన్నట్టు. ఏది మీ లైఫ్ మొత్తం సేఫ్లో ఉన్నట్టు కాదు, ఈ ప్యాటర్న్ విషయంలో సేఫ్లో ఉన్నట్టు. సో ఇక 2 8 వీక్ నెంబర్స్ 8 ఉంది, వీక్ నెంబర్ ఉంది, ఒక్కటి ఉంది వీక్ నెంబరు. అంటే ఒక 10% ఇతనికి ఈ యొక్క ప్యాటర్న్ ద్వారా ప్రాబ్లం ఉంది. అయితే ఎప్పుడు వస్తుంది ఈ ప్రాబ్లం? ఈ ఒక్కొక్క డిజిట్ 15 ఇయర్స్ వీరి లైఫ్లో ఉంటాయి. ఇది 15 ఇయర్స్, ఇది 16 to 30, ఇది 31 to 45, ఇది 46 to 60. అంటే హాఫ్ లైఫ్ అయిపోయింది, అక్కడికి మరలా రిపీట్ అవుద్ది అనమాట. సో ఇది ఎప్పుడు 31 to 45 వరకు ఉంటుంది. ఈ టైంలో వీక్గా ఉన్న నెంబర్ ఉంది కాబట్టి ఏమవుద్ది? ఆ టైంలో ఏం చేస్తాం మనం? ఒక బిజినెస్ జాబో చేస్తాం, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి. ఆ టైంలో మీ యొక్క కెరీర్ డౌన్ఫాల్ అవుద్ది. జనరల్గా వీక్ నెంబర్ ఉంటే ఏంటంటే నార్మల్గా ఉంటుంది, మరి దాంతోపాటు ఇంకా మనకి నెగిటివ్స్ ఉంటాయి కదా, అందువల్ల డౌన్ఫాల్ అవుద్ది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే 5s. 5 అనేది మంచిదే ఎవరికైనా, ఇది బుధుడి సంఖ్య, చాలా మంచిది. కానీ అవి ఉంటే ఎవరికైనా 1 ఉండాలి లేదా 3 ఉండాలి, 2 ఉండకూడదు. 2 ఉంటే ఏమవుద్ది? జెంట్స్లో అయితే, మగవాళ్ళల్లో అయితే స్పెర్మ్ కౌంట్ డౌన్ అవుద్ది. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టేటువంటి శాతం తగ్గుతుంది. దీన్నే సంతానలేమి అంటారు, సంతానలేమి. అది వస్తుంది. ఒకవేళ లేడీస్లో అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా పొట్టలో నొప్పి రావటం, తర్వాత
అండాలు పరిపక్వత చెందకుండానే అవి బుడగల్లాగా తయారవ్వడం, అలా పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది చాలా టైం తీసుకుంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకుంటూ మెడికల్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. అది అంటే వీరి గురించి ఏం చెప్పొచ్చు మనం, వీరికి సంతానం గురించిన కొంత స్ట్రగుల్ ఉందని, తర్వాత 30 ఇయర్స్ తర్వాత వీరి యొక్క కెరియర్ డౌన్ ఫాల్ అవుద్దని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ప్యాటర్న్ చూసుకోవాలి. అలా చూసుకోగానే ఇప్పుడు ఇది యజమాని ప్యాటర్న్ అనుకోండి. మరి యజమాని ప్యాటర్న్ తీసుకుంటే సరిపోతుందా? ఫ్యామిలీ మెంబర్స్లో వైఫ్ చిల్డ్రన్స్ యొక్క ప్యాటర్న్ కూడా చూడాలి. ఒక్కోసారి ఆ ప్యాటర్న్ వీరికి డెడ్ యాంటీ ఏం లేవు కదా, బాగానే ఉంది. ఇప్పుడు వీరి యొక్క పిల్లల యొక్క ప్యాటర్న్లో ఇలా ఉందనుకోండి, 2, 9, 1, 3 ఇలా ఉందనుకోండి. ఇవి 2 డెడ్ యాంటీ, 2, 9 డెడ్ యాంటీ. అంటే ఎక్కడ దాకా ఉన్నాయి? ఇది 15 ఏళ్ళు, ఇది 15 30 ఏళ్ళు ఉన్నాయి. 30 ఏళ్ళు. వీరికి 23వ సంవత్సరం పుట్టాడనుకోండి ఈ పిల్లాడు. మరి 23 నుంచి 30 ఏళ్ళు అంటే 23 నుంచి 53వ సంవత్సరం దాకా ఈ యొక్క నెగిటివ్ అనేది వీరి మీద పడుతుంది. వీరికి బాగానే ఉంది, డెడ్ యాంటీ లేదు, సూపర్ అనుకున్నాం కదా. కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చే ఈ నెగిటివ్ వీరికి యాడ్ అవుతుంది. వీరికి ఉన్నదే సంతానం లేని ప్రాబ్లం. తర్వాత ఇక్కడ వచ్చేసి కెరీర్ డౌన్ అవ్వటం. మరి ఈ డౌన్కి, ఈ నెగిటివ్కి మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి యాడ్ అయితే అప్పుడు ప్రాబ్లం అవుద్ది. సో మీరు మీ యొక్క ప్యాటర్నే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరి ప్యాటర్న్ చూసుకోవడానికి ఈ టేబుల్స్ మీకు ఉపయోగపడతాయి. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన 3వ విషయం. ఇక నెక్స్ట్ 4వది బర్త్ డేట్ గురించి ఏం తెలుసుకోవాలి. ఇది మనం చెప్పుకోబోయే 4వ విషయం. డేట్ ఉంచారా సార్? డేట్ ఉంది. రన్నింగ్లో ఉందా? నిశాంత్ రన్నింగ్లో ఉందా? ఓకే. నెక్స్ట్ 4వ పాయింట్ బర్త్ డేట్. బర్త్ డేట్ని బట్టే మీకు నెగిటివ్ ఉందా, మీకు నేమ్ కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవచ్చు. ఏ బర్త్ డేట్లు ప్రాబ్లమాటిక్కో చూద్దామండి. 10, 28, 29, 12, 13, 16, 26, 18. ఈ డేట్స్ ప్రాబ్లమెటిక్ డేట్స్. అంటే మనకి గనక ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా గనక కాన్పు జరుగుతుందనుకోండి, ఈ డేట్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇవి దురదృష్ట సంతాన డేట్స్ అంటారు. దురదృష్ట సంతాన డేట్స్. ఇప్పుడు ఈ 2 డేట్లు ఉన్నాయనుకోండి, 1కి సంబంధించి ఈ 2 డేట్లు. ఈ 2 డేట్లో పుట్టినట్లయితే వీరు 2 ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. 1 ఆర్థిక ప్రాబ్లమ్స్, 2 వివాహ ప్రాబ్లమ్స్. ఆర్థిక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అంటే 10వ తారీఖులో పుట్టినా 28వ తారీఖులో పుట్టినా అంటే ఏం ఎదుర్కొంటారు? ఆర్థిక ప్రాబ్లమ్స్. అంటే ఆ 10, 28 తారీఖులో పుట్టిన వెంటనే వారి ఫ్యామిలీకి భారీగా నష్టం అనేది వాటిల్లుతుంది, జరుగుతుంది. తర్వాత వారు పెద్దయ్యాక 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి వివాహ ప్రాబ్లం జరుగుతుంటాయి. సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, వివాహం లేట్ అవ్వడం, ఇలాంటివి. ఇంకా వీటికి తగ్గట్టు ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి, అది ఇంకా కూడా జటిలం అవుతుంది బాగా ఆ యొక్క సమస్య అనేది. తర్వాత
29 రెండో సంఖ్యకి సంబంధించి 29లో జన్మించారనుకోండి, ఇది ప్రాబ్లమాటిక్. అంటే చిన్న వయసులోనే తల్లి లేదా తండ్రిని కోల్పోవడం, ఆ యొక్క బాధ్యతల్ని వారు మోయటం, ఒక్కొక్కసారి తల్లి తండ్రికి దూరంగా చిన్నప్పటి నుంచే నాయనమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెరగటం లేదా హాస్టల్లో పెరగటం లాంటి విషయాలు గోచరిస్తుంటాయి. నెక్స్ట్ 12లో పుట్టారనుకోండి, 12లో పుట్టినట్లయితే వీరికి ఆర్థిక పరమైన విషయాలు రావటం, చిన్నప్పుడే సమస్యలన్నీ కూడా వారికి భుజాల మీదకి వచ్చి బాధ్యతలు పెరగటం, వారికి అశాంతితో అంటే శాంతి లేక ఎప్పుడు అశాంతిగా ఉంటూ వారి వలన వారికి ఉపయోగం ఉండదు, వారి ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు అన్న రీతిలో ఉంటుంది. ఇక 13లో అనుకోండి, మనకి 13లో జన్మించారనుకోండి, జనరల్గా అది 4వ సంఖ్య. 4వ సంఖ్యలో కొంచెం నడవడిక తప్పుగా ఉంటుంది. ఈ 13లో పుట్టిన వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా ఉండి చాలా సమస్యలు, శారీరకమైన వయసు రీత్యా వచ్చే చాలా సమస్యలు వచ్చి అది ఇంటి మీదకి గొడవలు తీసుకురావడం, ఆ గొడవల్లోనే అనుకోకుండా ఇష్టం లేని వ్యక్తులతో వివాహం అవ్వడం లాంటి సమస్యలు వీరికి తలెత్తుంటాయి. ఇంకా 16లో జన్మించారనుకోండి, ఇక వీరి పరిస్థితి ఏంటంటే వీరు ఎవరి మాట వినకపోవటం, ఎంత ప్రమాదకరమైన విషయాల్లో అయినా చేతులు పెట్టడం, తద్వారా వారు చాలా ఇబ్బంది పడటం, వారి లైఫ్ని కెరియర్ని కిల్ చేసుకోవటం లాంటి విషయాల్ని దీనిలో జరుగుతుంటాయి. ఇక 26లో పుట్టినట్లయితే వీరు ఏ పనిలో సెటిల్ కాకపోవటం, దానివల్ల ఇంట్లో వాళ్ళందరికి కూడా తలనొప్పిగా తయారవ్వడం, తన వయస్సు అవన్నీ వేస్ట్ అవ్వడం, వివాహం బాగా లేట్ అవ్వడం, కొంతమందికి అసలు వివాహం జరగకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక 18లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి బర్త్ డేట్ అనే చెప్పాలి. ఈ 18లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వారి మాట వినకుండా ఉండటం, తర్వాత వీరిష్టం వచ్చిన స్వంత నిర్ణయాలు తీసుకోవడం, ఆ తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందికరంగా తయారవ్వటం, ఒకనొక రేంజ్లో మంచి బిజినెస్లో ఉంటూ డౌన్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ డేట్లో గనక ఏ డేటు మీది ఉన్నా మీరు ఇమ్మీడియట్గా నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. ఏ డేట్ మీకు ఇబ్బందిగా ఉన్న వీటిల్లో ఇలాంటి డేట్లు ఉంటే ఖచ్చితంగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఇవి కాకుండా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి డేట్లు ఏమిటి అంటే 2, 11, 20, 4, 22, 31, 8, 17 ఈ డేట్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే అంత ప్రమాదకరం కాదు, కానీ ఈ డేట్లకు ఉన్న పరిస్థితి ఏంటంటే 2, 11, 20 ఈ డేట్లో మోసపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ డేట్లో ఉన్న వాళ్ళని మోసం చేసే వాళ్ళు పక్కనే ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా డేట్లో ఉన్నప్పుడు తొందరగా నేమ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రమాదాన్ని అధిగమించవచ్చు. అలాగే 4, 22, 31లో అపనిందల పాలవుతుంటారు. ఎక్కువగా అపనిందల పాలవటం వల్ల వారిపైన వారికే ఒక్కోసారి ఎందుకు ఈ లైఫ్ అనేటువంటి ఒక రకమైన విచారం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వారి యొక్క లైఫ్ బ్రైట్ఫుల్గా ఉండదు. కాబట్టి ఈ డేట్లు ఉన్నోళ్ళు కూడా జాగ్రత్త పడటం మంచిది. ఇక 8, 17 డేట్లో ఉన్నోళ్ళు ఏంటంటే వారు ఒక పని మీద ఉండలేరు. వీడు ఒక పని మీద ఉండడరా, అన్ని పనుల్లో ఏలు పెడతాడరా అన్నట్లు చేస్తారు. లేదా ఒక చోట చేయలేరు పనిని, రకరకాల ప్లేసులు మారుస్తూ ఉంటారు. తద్వారా వారి యొక్క వయసు అనేది బాగా పెరిగిపోతూ సెటిల్ అవ్వకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ డేట్లు ఉన్నవాళ్ళు కూడా ఇలా గనక నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని వెంటనే చూసుకుంటే మంచిది. తర్వాత 7, 25 ఈ డేట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వీరు ఎక్కువగా మధ్యవర్తిత్వం చేస్తుంటారు. ఆ మధ్యవర్తిత్వంలో ఆ సమస్యనంతా వారిపైనే వేసుకుంటారు. తద్వారా ఆర్థికంగా బాగా కృంగిపోతారు. కాబట్టి వీరికి కూడా ఒక నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి వీలైతే మేజర్, ఇక వీళ్ళు సమ్ బెటర్ అన్నమాట. కాబట్టి ఈ డేట్స్ ఉన్న వాళ్ళందరూ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18 అంటే ఉన్న 31 డేట్లో 18 డేట్లు వాళ్ళు ఇమ్మీడియట్గా నేమ్ కరెక్షన్ చేయించుకొని ఆ యొక్క కోర్సును రాయడం ద్వారా మాత్రమే మీకు ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా
డేట్ చూసుకోండి, ఎవరి డేట్ వాళ్ళు చూసుకోండి. ఒకవేళ మీకు బాగానే ఉంది, ఇది మీ ఇంట్లో మీ పాపకు వచ్చింది, ఉదాహరణకి మీ బాబుకో మీ పాపకో 10 వచ్చింది, మరి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారుగా. ఎవరు పడతారు ఆర్థికంగా ఇబ్బంది? మీరే. అలాగే వాళ్ళు వివాహ ఇబ్బందులు పడతారుగా, అది మీకే వచ్చేది. కాబట్టి అది మీ ఫ్యామిలీకి ఉన్నా కూడా మనం చేయించుకోవాలి, అలాగే లైఫ్ పార్ట్నర్కి ఉన్నా కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చూసిన ఇప్పుడు 4వ పాయింట్ బర్త్ డేట్. బర్త్ డేట్ కూడా మీరు ఎలా సరిచూసుకోవాలి, ఇందులో అదృష్ట సంతానం ఏంటి, దురదృష్ట సంతానం ఏంటో చెప్పుకున్నాం. ఇది దురదృష్ట సంతానం అయితే ఇక అదృష్ట సంతానం ఇది లేనిదే. అప్పుడు సిజేరియన్ ఆపరేషన్లో ఇవి లేకుండా చూసుకోవాలి మీరు. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 5వ పాయింట్ దోషాలు. దోషాలు ఇది కేవలం రాశి చక్రం నుంచి మాత్రమే వస్తాయి. రాశి చక్రం నుంచి మనకి ఆస్ట్రాలజికల్ బేసిక్గా ఉన్నవన్నీ కూడా సైంటిఫిక్ వెర్షన్సే. ఎందుకంటే మనకి జ్ఞానం తక్కువగా ఉన్న రోజుల్లో సైంటిఫిక్ వెర్షన్ని తొందరగా మనం ఆహ్వానించలేం. ఇప్పటికే ఇంత అప్డేట్ అయిన ఈ వెర్షన్లోనే సైంటిఫిక్గా ఏదైనా చెప్తే దాన్ని మన హక్కుని చేర్చుకోవడానికి చాలా కష్టపడతాం. మరి అలాంటిది ఒక 100-120 సంవత్సరాల క్రితం మరి సైంటిఫిక్గా ఏమైనా చెప్తే మనం ఎలా తీసుకోగలుగుతాం? అందుకు మన పెద్దలు అది గమనించి లోక కళ్యాణం కోసం ఏం చెప్పేవాళ్ళంటే సైంటిఫిక్గా ఉన్న ప్రతి వెర్షన్ని డివైన్ విధంగా చెప్పేవాళ్ళు, దైవ రూపేణా చెప్పేవాళ్ళు. కాబట్టి మనం రాశి చక్రం ద్వారా వచ్చేటువంటి దోషాలంటే అవి సైంటిఫిక్గా నెగిటివ్స్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దోషాలు ఏమున్నాయో చూడాలి. మనకి 3 ముఖ్యమైనటువంటి దోషాలు ఉంటాయి. 1 కాలసర్ప దోషం, కాలసర్ప దోషం. 2 కుజ దోషం. 3 పునర్పు దోషం. ఈ 3 అన్నమాట. మీకు వీటిని ఈజీగా గుర్తుపట్టే మార్గాన్ని చెప్తాను. మీరు కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా అయితే మీరు రాశి చక్రాన్ని కనుక మీ మొబైల్లో తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఎలా గుర్తుపట్టాలి అంటే చాలా విధాలుగా ఉంటాయి. మీరు వాటన్నిటికంటే కూడా సింప్లిఫై ఎలా చేసుకోవాలో చెప్తాను. 1వ భావం, 2వ భావం, 6వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉంటాయి, కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 6 భావాలు, మొత్తం 1 నుంచి 12 వరకు 12 భావాలు ఉంటాయి రోమన్ అంకెలతో. వాటిలో ఈ 6 చూసుకోండి. ఈ 6 గనక రాహు ఉన్నట్లయితే మీకు కాలసర్ప దోషం ఉన్నట్లే. ఈ 6 రాహు ఉంటే మీకు కాలసర్ప దోషం ఉన్నట్లే. మరి దాని ప్రభావం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, మొదటిది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. 2 బంధువులతో పలు సమస్యలు ఏర్పడతాయి. 3 స్నేహితులని, సహాయం చేసేవారిని, ఇరుగు పొరుగు వారిని దూరం చేసుకుంటారు. 4 మీ మాటలు చేతులు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోండి, మీ మాటలు అంత ఫోర్స్ఫుల్గా ఉండాలి కదా. మరి ఈ దోషం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే మీ మాటలు అంత ప్రభావితంగా ఉండవు. నెక్స్ట్ 5 వివాహము లేట్ అవుతుంది, సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు, లైఫ్ పార్ట్నర్ బంధుతో గొడవలు అవుతుంటాయి. ఇవి కామన్ విషయాలు. ఇవి కాకుండా ఇంకా బలమైన విషయాలు ఉండే కాలసర్ప దోషాలు ఉన్నాయి. అవేంటంటే మనకి 12 దోషాలు ఉన్నాయి. అవేంటి అంటే, రాహుకి కేతుకి మధ్యలో గనక గ్రహాలన్నీ ఉంటే, లగ్నము కాకుండా గ్రహాలన్నీ రాహుకి కేతుకి మధ్యలో ఉంటే మనకి 12 విధాలుగా ఉండే ఛాన్స్ ఉంది. ఎట్లా? ఇప్పుడు 1లో రాహు ఉందనుకోండి, రాహుకి కేతుకి ఎప్పుడు 7 డిస్టెన్స్ ఉంటుంది అనమాట. 1 అయితే 8, 2 అయితే 9, 3 అయితే 10 ఇలా ఉంటాయి అన్నమాట. వాటి మధ్య గనక ఉన్నట్లయితే వీటితో పాటు ఇప్పుడు ఈ కాలసర్ప దోషాన్ని చెప్పాను కదా, వీటితో పాటు ఇంకా బలమైన విషయాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని విషయాలు 32 సంవత్సరాల వరకు వీరికి ఆర్థికంగా ఎదగలేరు, లేదా 40 సంవత్సరాల వరకు బిజినెస్లో లాస్ వస్తుంది, అంటే 48 సంవత్సరాల వరకు బిజినెస్లో నష్టం వస్తుంది, లేదా 26 సంవత్సరాల వరకు వివాహం కుదరదు, లేదా 30 సంవత్సరాల వరకు భార్యతో విభేదాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు వాటిలో ప్రత్యేకంగా ఉంటాయి. మరలా
అది డెప్త్కి వెళ్తే మీరు జనరల్గా ఒక కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. 1, 2, 6, 7, 8, 12 భావాల్లో కనుక రాహు ఉంటే మీకు కాలసర్ప దోషం ఉన్నట్టే, నెగిటివ్ ఉన్నట్లే. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని అప్లై చేసుకుంటూ మీ పైన యూటిలైజ్ చేసుకుంటూ మీ యొక్క జన్మ విభేషణ మీరు జర్నీ చేస్తూ కోర్స్ని దిగ్విజయంగా మీరు చేయగలిగితే 3 నుంచి 6 నెలల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొంది మీరు పూర్తి పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కుజదోషం. ఇది ఇంతే. ఈ భావాల్లో కనుక కుజులుంటే మీకు కుజదోషం ఉన్నట్టే. ఇప్పుడు ఇన్న ఈ భావాల్లో ముఖ్యంగా 7లో కనుక ఉంటే అది వివాహానికి కూడా సంబంధించి ఉంటుంది. 7 అంటే ఏంటి? మనకి వివాహానికి సంబంధించింది, అది కలత్రానికి సంబంధించింది. కాబట్టి అక్కడ కనుక ఉండి కనుక మీకు కుజదోషం ఉంటే మీకు సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటమే కాకుండా ఆ వచ్చే లైఫ్ పార్ట్నర్కి ప్రాణగండం ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు కూడా చాలా సంవత్సరాల వరకు ఏ పని కూడా ముందుకెళ్ళదు. అంటే పనుల్లో ఆటంకాలు విపరీతంగా వస్తుంటాయి. ఎంతో చదువున్నా తెలివితేటలు ఉన్నా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నెక్స్ట్ పునర్పు దోషం అంటే ఏంటి అంటే మనకున్న రాశి చక్రంలోని 12 రాశులలో ఏ రాశిలోనైనా శని చంద్రుడు కలిసి ఉంటే ఖచ్చితంగా మీకు పునర్పు దోషం ఉన్నట్టు. ఏమైతే పునర్పు దోషం ఉంటే వివాహము అస్సలవదు లేదా బాగా లేట్ అవుతుంది. ఈ రెండు కూడా ప్రాబ్లమే కదా. అయితే ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే ఇలా రాశిలోనే కాకుండా ఒక్కొక్కసారి భావంలో ఉన్నా కూడా అలాంటి సందర్భమే జరుగుతూ ఉండటం నా ఎక్స్పీరియన్స్లో గమనించాను. అయితే ఇది ఫార్ములా. ఏదైనా ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే పునర్పు దోషం ఫార్ములా. కానీ నేను గమనించింది ఏంటంటే రాశిలోనే కాకుండా ఒక భావంలో ఉన్నా కూడా అదే పరిస్థితి జరుగుతుంది. సో ఈ 3 దోషాలు ఎవరికున్నా వారు ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. దాన్ని కోర్సుగా రాసుకుంటూ ఉండాలి. వారి జన్మ వైబ్రేషన్లో వారు జర్నీ చేస్తూ ఆ యొక్క పాజిటివ్ని వారిపై యూటిలైజ్ చేసుకొని తీరాల్సిందే. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్ 3, 5, 6 లేకపోవడం. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బాగుంది. మరి ఈ డేట్లు ఈ లేవు, బర్త్ డేట్లు ఈ డేట్లు ఈ లేవు, అది బాగుంది. మరి ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు, కూల్ నెంబర్స్ లేవు, వీక్ నెంబర్స్ లేవు, అది బాగుంది. అయితే 3, 5, 6 ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, 5 ఉంది, మరి 3, 6 లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 3, 5, 6 ఉన్నారంటే ఇందులో చూసుకోకుండా కింద వచ్చే ప్యాటర్న్లో చూసుకుంటారు. అలా కాదండి, ప్యాటర్న్లో కాదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే చూసుకోవాలి. అలా చూసుకుంటే 5 మాత్రమే ఉంది, 3, 6 లేదు. మరి ఏమవుద్ది? మొదటగా అసలు 3, 5, 6 ఉంటే ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 3ని లక్ నెంబర్ అంటారు. 3 లక్ నెంబర్, డివైన్ నెంబర్. 5 వచ్చేసి మనకి ప్లానింగ్ నెంబర్. 6 వచ్చేసి మనీ నెంబర్. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది లోషు గ్రిడ్ అనే ఒక చిన్న చాప్టర్ని తీసుకొని అదే పెద్ద భూతద్దంలో చూపించి ఇదే లోషు గ్రిడ్డు, ఇది ఒక శాస్త్రం అంటూ వాళ్ళు మీ దగ్గర ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ లైన్ ఉంటే ఇలా ఉంటుంది, ఈ లైన్ ఉంటే ఇలా ఉంటుందని చెప్తున్నారు. వాటిలోది కాదు ఇది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ లోషు గ్రిడ్ అనేది శాస్త్రము కాదు, అది ఒక చాప్టర్. అయితే ఆ లోషు గ్రిడ్లో చెప్పిన విషయాలన్నీ మన 14 డైమెన్షన్స్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఎందుకు అది? ఒకటి గుర్తుంచుకోండి, లోషు గ్రిడ్డే అవసరమై ఉంటే ఈ పాటికి లోషు గ్రిడ్ ఎంత అద్భుతంగా విస్తరించి ఉండాలి ప్రపంచం అంతా. ఎందుకు విస్తరించలేదు అంటే లోషు గ్రిడ్ కానీ, తర్వాత స్టాండర్డ్ టేబుల్ కానీ, అలాగే పుట్టుమచ్చల శాస్త్రం కానీ, ఇట్లా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి? మొదలుపెట్టి కొంతకాలం చూసి అవి 100%గా లేవని చెప్పి అవి అట్టడుగును పడిపోయాయి. న్యూమరాలజీలో
విపరీతమైన సబ్జెక్టుని సాధించటం, నేర్చుకోవటం తెలియని ప్రతి ఒక్కరూ ఆ తెలిసిన కొద్ది లోసుగుడ్డి పట్టుకొని వేలపడుతూ వేలాడుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరేది లేదు. ఓకే, దాన్ని కలర్ థెరపీకి ఉపయోగించాలి, దానిని కలర్ థెరపీకి ఉపయోగించాలి. అది మన 14 డైమెన్షన్స్లో ఫుల్ చార్ట్ వేసుకున్నప్పుడు అది మీకు వస్తుంది, అది వేరే విషయం. ఇక 3, 5, 6లో ఏం చేస్తాయి? ఒక పర్సన్కి గనక 3 ఉందనుకోండి, అతనికి లక్ ఉన్నట్లే. ఏం జరిగిద్ది లక్ ఉంటే? ఇప్పుడు నేను ఒక పని చేయాలి, 3 గంటలు పని చేస్తే ఆ పని పూర్తవుతుంది. కానీ ఆ 3 ఉన్న వ్యక్తి, లక్కున్న వ్యక్తి ఇదే పని, నేను 3 గంటలు చేసే పని అరగంట చేస్తే ఆ పని పూర్తి ఫలితం అతనికి వస్తుంది. అంటే ఒక వ్యక్తి 3 గంటలు చేస్తే వచ్చే ఫలితం ఇలా 3 గనక ఉంటే అరగంట చేస్తేనే వారి సొంతం అవుతుంది. అంటే విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి 3 లేదు, ఏం చేయాలి? ఆ 3 గంటలు చేసినా రాదు పని, వాడు 30 గంటలు చేయాలి. ఆ పని రావాలంటే విపరీతంగా కష్టపడాలి. అది 3 యొక్క ప్రత్యేకత. ఇక 5 ఏంది? 5 పరిస్థితి. కొంతమంది ఉంటారు లీడర్ క్వాలిటీస్ కలిగి ఉంటారు, లీడర్స్ అంటారు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళకు కొన్ని పనులు చెబుతూ ఉంటారు. అరే నువ్వు ఆ సెంటర్కి వెళ్ళి అవి తీసుకురాపో అంటాడు. మరి అలా చెప్పినప్పుడు దాన్ని మర్చిపోతాంగా, వాడది చేయడు. ఎందుకు చేయడు? మనం చెప్పింది వాడు వినడు. అంటే మనం ప్లాన్ చేసాం ఏమని, వీడిని పంపించే తెప్పియాలి, అలా పంపించగానే మనం మర్చిపోయి ఇంకో పని పడతాం. అదే లీడర్ అంటే. కానీ వాడు ఆ పని చేయడు. వాడికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ పని చేయకపోవడానికి. అది అక్కడ లేదనో, లేకపోతే రేపు రమ్మన్నారనో ఏదో ఉంటుంది. వాడు మనకు ఆ సమాధానం చెప్పడు. మనమేంటి సాయంత్రానికి అరే నువ్వు ఆ పనికి వెళ్ళావు కదా, చేసావా అంటాం, చేయలేదంటాడు. అంటే మీ ప్లాన్ అనేది అమలు జరగదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 5 మిస్ అవుతుందో వారి యొక్క ప్లాన్ అనేది అమలు జరగదు, అప్లై అవ్వదు. ప్లాన్లన్నీ కూడా మిస్యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక పని చేయాలనుకుంటాం, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, ఆ పని అవ్వదు. మనం అనుకుంటాం అన్నీ బాగానే చేస్తున్నాం కదా, ఆ డబ్బులు అక్కడ ఇచ్చాం, వాడిని పొమ్మన్నాం, అటు వాడు వెళ్ళాడు, ఇటు చేసి ఇలా ఆలోచించుకుంటాం, కానీ ఆ పని జరగదు. అంటే మీరు అనుకున్న ఏదైతే ప్లాన్ ఉందో అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇక 3వది 6. 6 ఏంటి? మనీ నెంబర్. ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉంది, వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. వాడు ఏ పని చేయడు, పెద్ద ఆస్తులు కూడా ఉండవు, కానీ డబ్బులు ఉంటాయి. ఎలా ఉంటాయి? వాడు ఆ ఊర్లో ఒక మంచి వ్యక్తి అనుకోండి, అందరూ తీసుకొచ్చి డబ్బులు వాడి దగ్గరే పెడతాడు, ఈ దగ్గర ఉంచుతారు ఇదిగానని చెప్పి. ఎవరో ఒకరే వాళ్ళ దగ్గర డబ్బులు తిరుగుతూ ఉంటాయి. అదే 6 లేదనుకోండి, వాడు బాగా ఆస్తిపరుడు, బిజినెస్ పరుడు, వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఉండవు, వచ్చిపోతూ ఉంటాయి, వచ్చిన వెంటనే పోతుంటాయి అన్నమాట వేరే పనికి. ఇది 6 లేకపోతే. ఇప్పుడు ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3, 5, 6 లేకపోవటం వల్ల ఇంకా ఎన్నున్న ఉపయోగం ఏముంది? లక్కు లేదు, ప్లానింగ్ లేదు, మనీ లేదు, ఇంక యూజ్ ఏముంది? కాబట్టి ఖచ్చితంగా 3, 5, 6 ఉండి తీరాల్సిందే. మరి లేవు, ఇప్పుడు వీరికి లేవు. ఇప్పుడు ఇక్కడ 5 ఒక్కటే ఉంది, 3 లేదు, 6 లేదు, 3 లేదు, 6 లేదు. మరి వీరి పేరులో వీటికి సంబంధించిన లెటర్స్ని అమర్చాలి. 3కి ఏం లెటర్స్? సి, జి, ఎల్, ఎస్. 6కి ఏం లెటర్స్? యు, వి, డబ్ల్యూ. వెంటనే మీకు ఆలోచన వచ్చింది కదా, ఇవి లేనోళ్ళు ఇవి పెట్టుకుందామని. అక్కడే ముద్దపప్పులో కాలేసినట్లే. మీ ఇష్టం వచ్చిన చోట ఇవి పెడితే మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగిద్ది. ఇవి పెట్టాలంటే నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల వల్లే అవుద్ది. గుర్తుపెట్టుకోండి, నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల వల్లే అవుతుంది. ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవే కాదు, అసలు ప్రతి లెటర్ శక్తివంతమైందే. మరి వాటిని ఒక చోట పెట్టాలి అన్నప్పుడు, మనం గనక టెంపుల్ కట్టేటప్పుడు ఒక ధ్వజస్తంభాన్ని నిలబెట్టాలంటే ఎంత కష్టపడతాం, శక్తిని అక్కడ నిక్షిప్తం చేయాలంటే. అలా ఒక్కొక్క లెటర్ని మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే కుదరదు. కొంతమంది అతి తెలివిగలిగిన కస్టమర్లు ఉంటారు, వాళ్ళు నేను ఆ వీడియో చూశాను, ఇది చూశాను, ఇది ఇక్కడ పెట్టుకుంటాను, అది అక్కడ పెట్టుకుంటా అంటారు. ఎందుకు? వారి యొక్క లైఫ్ని వారు స్పాయిల్ చేసుకోవడానికే. ఇది ఏ మార్పు జరిగినా
అరాకొరా తెలిసిన న్యూమరాలజిస్టుల వల్ల చేయడం వల్ల మీ డబ్బు మీ టైము వృధా అయిపోతుంది. నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి. 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయాలి. మీతో అది అప్లై చేయించగలగాలి. మిమ్మల్ని మీ జన్మ వైబ్రేషన్లో నడిపించగలగాలి. ఈ విధంగా ఈ 3, 5, 6 లేకపోవడం కూడా మీరు గమనించాలి.